రేపే సోమవారం. రేపు సోమవారం రోజున ఎవరైతే గుమ్మం పక్కన ఇది ఒక్కటి పెడతారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. కోటీశ్వరులుగా మారిపోతారు. సకల దరిద్ర బాధల నుండి బయటపడతారు. విముక్తులు అవుతారు. అంటే పాపాల నుండి విముక్తులు అవుతారు. సోమవారం, అందులోనూ శివరాత్రి కంటే ముందు వస్తున్న సోమవారం కాబట్టి రేపు గుమ్మం పక్కన మర్చిపోకుండా ఇది ఒక్కటి పెట్టండి. గుమ్మం అనేది హిందూ సాంప్రదాయంలో చాలా గొప్పది. అంతేకాదు ఇక శివరాత్రి కంటే ముందు వచ్చే సోమవారానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. సోమవారం అంటేనే ఒక అద్భుతమైనటువంటి రోజు. సోమవారం రోజు చేసే పూజలకి ఎంతో ఫలితాలు వస్తాయి. సోమవారం రోజు పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించినా, అభిషేకించినా చాలు కోటి పాపాలు తొలగిపోతాయి. తమ భక్తుల యొక్క బాధలను, కష్టాలను తొలగించి తమ భక్తులు ఎలాంటి ఆపదలో లేకుండా పరమశివుడు దీవిస్తాడు. ఎలాంటి ఆపదలోనైనా సరే మనల్ని రక్షిస్తాడు. అన్ని దారులు మోసుకుపోయినప్పటికీ ఏదో ఒక దారిని తెరపించి మనల్ని సత్మార్గంలో నడిపించేవాడే పరమశివుడు. పరమశివుడు మనం ఏ వరాలని కోరినా సరే తక్షణం కల్పిస్తాడు. అంటే వరాల్ని ఇస్తాడు, కోరికలను నెరవేరుస్తాడు. అందుకే బోలాశంకరుడు అని పేరు వచ్చింది. ఇక పరమశివుణ్ణి పూజించేందుకు దక్షిణావృత శంఖాన్ని తీసుకొని ఆ శంఖంలో నీటిని నింపి ఆ నీటితో అభిషేకం చేస్తే గనక ఇక అలాంటి వ్యక్తికి తిరుగు అనేది ఉండదు. ఇలా శివరాత్రి రోజు చేస్తే మంచిది. ఒకవేళ శివరాత్రి కంటే ముందు వచ్చే సోమవారం రోజు చేసినా సరే అంతే పుణ్యం లభిస్తుంది. చాలామంది ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు నోచినా సరే వారికి ఎలాంటి ఫలితం కలగనప్పటికీ ఇక వారు జీవితంలో ఎదగలేకపోతూ ఉంటారు కదా. అలాంటి వారికి రేపు సోమవారం, శివరాత్రి కంటే ముందు వచ్చే సోమవారం గుమ్మం పక్కన ఇది పెట్టండి. భక్తి, శ్రద్ధ, ఖచ్చితంగా నమ్మకంతో ఈ పరిహారం చేయండి. మీరు ఊహించనంత మంచి ఫలితాలను పొందుతారు. ఎంతటి కష్టంలో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, ఎంతటి తీరని కోరిక అయినా సరే తీరిపోతుంది. ఇక మీరు గ్రహ దోషాలు, జాతక దోషాలు, శనీశ్వరుని దుష్ప్రభావాలు, డబ్బు సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, రాజకీయ సమస్యలు, ఇతర ఏ సమస్యలు అయినా సరే ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోవాలి అంటే రేపు శివరాత్రి కంటే ముందు వచ్చే సోమవారం, ఇక సోమవారం రోజున ఈ చిన్న పరిహారం వల్ల మీ యొక్క సమస్త పాపాలు అనేవి తొలగిపోతాయి. ఇక మీ జీవితం అనేది మారిపోతుంది. దరిద్రం అంతా తొలగిపోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇక మీ జీవితంలో ఉండే పాపాలు, కష్టాలు, దోషాల నుండి బయటపడతారు. ఇంతకీ రేపు సోమవారం రోజు ఏం చేయాలి, ఎలా చేస్తే మన యొక్క బాధలు, కష్టాలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా డబ్బు అనేది చాలా అవసరం. చాలామంది అంటూ ఉంటారు డబ్బుతో అన్నీ కొనలేము అని. కాకపోతే ఇప్పుడున్న సమాజం ప్రకారం ఖచ్చితంగా డబ్బు ఉంటేనే అన్నీ ఉన్నట్లు. డబ్బు లేకపోతే సమాజంలో మనం అసలు బ్రతకలేము. ఎందుకంటే సమాజంలో ఉండే వ్యక్తుల యొక్క సూటిపోటి మాటలు, వారి యొక్క ప్రవర్తన వల్ల మన యొక్క జీవితం అనేది అసలు ఎందుకుందా అనే ఒక స్టేజ్కి వచ్చే విధంగా ఉంటుంది. సమాజంలో డబ్బు ఖచ్చితంగా ఉండాలి. డబ్బు ఉన్నవారికే రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు. డబ్బు లేకపోతే ఏ విలువలు లేవు. డబ్బు లేకపోతే అసలు ఒప్పులు తప్పులైపోతాయి. డబ్బు ఉంటే తప్పులు ఒప్పులైపోతాయి. ఈ విధంగా డబ్బు అనేది చాలా అవసరం ఇప్పుడున్న రోజుల్లో. కానీ డబ్బు చేతిలో నిలవాలి అంటే దైవానుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. దైవం యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే మనం ఏది చేసినా బాగా కలిసి వస్తుంది. ఇక అంతేకాదు మనం చేసే పనుల్లో విజయం కూడా కలుగుతుంది. అలా చేసే పనుల్లో సక్సెస్, విజయం, దానితో పాటు మనం ఏ పని చేసినా అంతకంత రెట్టింపు ఫలితం ఉండాలి. అప్పుడే మన జీవితం అనేది బాగుంటుంది. మన జాతకం అనేది మారిపోతుంది. సకల ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలుగుతారు. మరి ఇంతకీ రేపు సోమవారం రోజు ఎలా చేస్తే ఆ ఈశ్వరుని అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రేపు శివరాత్రి కంటే ముందు వచ్చే సోమవారం ఖచ్చితంగా మీరు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవండి. ప్రతి సోమవారం కూడా ఉదయాన్నే నిద్ర లేవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచినప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, దైవం యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆ ముహూర్తంలో తదాస్తు దేవతలు కూడా భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. ఆ ముహూర్తంలో నదీ స్నానాలు చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఎంతటి శని దోషాలు పట్టి పీడిస్తున్నా సరే బ్రాహ్మీ ముహూర్తంలో నది స్నానం, ముఖ్యంగా శివరాత్రి రోజు కానీ శివరాత్రికి ముందు వచ్చే సోమవారం రోజు కానీ కొన్ని పుణ్య దినములలో కానీ అలా చేస్తే వారి యొక్క పాపాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. అలా రేపు సోమవారం రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి తలంటు స్నానాన్ని ఆచరించి పూజ గదిని శుభ్రం చేసి పరమశివుని విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ ఉంటే దాన్ని అభిషేకించి లేదా ఫోటో ఉంటే పూజించి శుభ్రం చేసి పూజ గదిలో పెట్టేసి దీపధూపాలతో స్వామివారికి నైవేద్యాలు సమర్పించి దానితో పాటు స్వామివారిని అందంగా పుష్పాలతో అలంకరించి మీ దగ్గర దక్షిణావృత శంఖం ఉంటే శంఖాన్ని కూడా పాలతో కడిగి అభిషేకించి ఆ శంఖాన్ని కూడా పరమశివుని ముందు పెట్టాలి. అలా పెట్టేయడం వల్ల పాపాలు, కష్టాలు, దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఇక అదేవిధంగా మన ఇంట్లో ఐశ్వర్య వర్షం కురవాలి అంటే 21 సోమవారాలు కానీ 41 సోమవారాలు కానీ ఏమీ ఆశించకుండా భక్తి శ్రద్ధతో పరమశివుణ్ణి అభిషేకించండి చాలు. ఎంతటి కోరిక అయినా తీరిపోతుంది, ఎన్ని కష్టాల నుండి అయినా బయటికి వస్తారు. ఆ తరువాత ఇంట్లో దీపధూప నైవేద్యాలు సమర్పించాక దీపాన్ని వెలిగించాక ఒకే ఒక్క బిల్వదళాన్ని పరమశివునికి అంటే శివలింగానికి అర్పించండి. ఆ తరువాత 21 సార్లు కానీ 11 సార్లు కానీ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కూడా జపించండి. ఇక దీనితో పాటు సింహద్వారాన్ని శుభ్రం చేసి సింహద్వారం దగ్గర గడపను కూడా శుభ్రం చేసి గడపని అందంగా అలంకరించాలి. పసుపు, కుంకుమ, బొట్లుతో అలంకరించాలి. ఇక ఆ తరువాత సింహద్వారానికి బయట వైపు మరి ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అంటే సాయంకాలాన 6:30 నుండి 7 గంటల లోపు ఈ పరిహారం చేయండి. ఆ క్షణంలో ఎందుకు చెయ్యాలి, ఆ టైంలోనే ఎందుకు చెయ్యాలి అంటే దానినే హోరా సమయం అని పిలుస్తూ ఉంటారు. ఆ సమయంలో తదాస్తు దేవతలు అనుగ్రహించడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే ఆ సమయంలో చేస్తే గనక మన యొక్క కోరికలు అనేవి నెరవేరుతాయి. కాబట్టి సాయంకాలం 6:30 నుండి 7 గంటల లోపు ఈ పరిహారం చేయండి. ఇలా చేశాక మన జీవితంలో వచ్చిన కష్టాలు, బాధలు, కన్నీళ్ళ నుండి మనం బయటపడవచ్చు. అయితే మరి ఏం చేయాలి అంటే ముందుగా మనం చెప్పినట్లుగా సాయంకాలాన గడపను శుభ్రం చేసి ఆ తరువాత ఒక రాగి ఆకు లేదా జిల్లేడు ఆకు లేదా తమలపాకు, ఈ 3 కూడా దైవాంగికమైనటువంటి ఆకులు. ఇక అన్నింటిలోకెల్లా తమలపాకు చాలా పవిత్రమైనటువంటిది. తమలపాకు అనేది 3 దేవతల కలయిక. తమలపాకులో మనం ఏ వ్రతం చేసినా ముందుగా గణపతిని అలానే గౌరీమాతను చేసి ఆ తమలపాకులో పెట్టి పూజించాకే ఇతర కార్యక్రమాలను మొదలు పెడుతూ ఉంటాము. అంతటి పవిత్రమైనటువంటిది తమలపాకు. కాబట్టి ఈ తమలపాకులో మనం అంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీమాత అలా 3 దేవతల యొక్క కలయికే తమలపాకు. అందుకే ఈ తమలపాకుకి చాలా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. తిరుమలలో కూడా వెంకటేశ్వర స్వామి వారికి తమలపాకులోనే నైవేద్యం పెడుతూ ఉంటారు. ఆంజనేయ స్వామి వారికి కూడా శనివారం రోజు తమలపాకుల మాలను సమర్పిస్తే శని దోషాలు తొలగిపోయి పనుల్లో ఆటంకాలు తొలగిపోయి అన్నీ కూడా సర్దుకుంటాయి, అనుకూలత కలుగుతుంది, గ్రహాల యొక్క అనుకూలత కలుగుతుంది. ఇలా తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది. అందుకే తమలపాకు అనేది చాలా పవిత్ర స్థానాన్ని పొంది ఉంది. కాబట్టి రేపు సోమవారం రోజున సాయంత్రం 6:30 నుండి 7 గంటల లోపు తమలపాకుని తీసుకొని ఆ తమలపాకుని శుభ్రంగా కడిగి తమలపాకు పైన స్వస్తిక్ గుర్తుని గంధంతో వెయ్యండి. మధ్యలో కుంకుమ బొట్టుని పెట్టి కొన్ని అక్షంతలు కూడా వెయ్యండి. ఆ తరువాత
ఆ తమలపాకుని తీసుకొని మీ సింహద్వారానికి ఎడమ వైపున పెట్టండి. అలా పెట్టేసి 2 మట్టి ప్రమిదలను పెట్టండి. అందులో 2 వత్తులు కలిపి ఒకటిగా చేసి అందులోనే ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ మీ దగ్గర ఉంటే విప్ప నూనె కానీ లేదా వేప నూనెతో గనక దీపారాధన చేస్తే మీ యొక్క కోల్పోయిన సంపదను తిరిగి పొందుతారు. మీరు ఏదైతే డబ్బు కావాలి లేదా ఇల్లు కావాలి, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి అని కొన్ని ఆశలు కోరికలు ఉంటాయి కదా, అవి నెరవేరుతాయి. అలానే విప్ప నూనెతో దీపారాధన చేస్తే ఒక దీపం వెలిగించిన 1,000,000 దీపాలు వెలిగించిన పుణ్యం కలుగుతుంది. ఇలా మనకు నూనెను బట్టి కూడా కొన్ని రకాల ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇక సింహద్వారం అయితే చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి ఇంటికి కూడా సింహద్వారం చాలా ముఖ్యం. ప్రతి మనిషికి గుండె ఎంత ముఖ్యమో ప్రతి ఇంటికి సింహద్వారం కూడా అంతే ముఖ్యం. కాబట్టి సింహద్వారం లేని ఇల్లు అంటూ ఉండదు. మనకు ఎన్ని గదులు ఉన్నా, ఇల్లు చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఇరుగ్గా ఉన్నా, అన్ని గదులకి ద్వారాలు ఉన్నా లేకపోయినా, డోర్లు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా సింహద్వారానికి మాత్రం ఒక డోరు, సింహద్వారం గడప మాత్రం ఉండవలసిందే. ఇలా ఉండటం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఖచ్చితంగా ఈ విధంగా సింహద్వారాన్ని వాస్తు చూసి నిర్మించవలసి ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యత పొందింది ఎందుకంటే ఇంట్లోకి మంచి రావాలి అన్నా, చెడు రావాలి అన్నా, దుష్టశక్తుల ప్రభావం తొలగిపోవాలి అన్నా సింహద్వారానికి ఖచ్చితంగా పూజలు చేయవలసిందే. ఇంట్లో ఉండే పిల్లలు, కుటుంబం బాగుండాలి అని సింహద్వారాన్ని గడపను పూజిస్తూ ఉంటాము. గడపను సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము. కాబట్టి ఇంతటి గొప్ప ప్రాముఖ్యమైనటువంటి సింహద్వారం దగ్గర ఈ విధంగా దీపారాధన చేయాలి. ఆ దీపంలో చిటికెడు పచ్చకర్పూరాన్ని వెయ్యండి. తరువాత దీపానికి ఒక పుష్పాన్ని, కొన్ని అక్షంతలు, ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించండి. వీలైతే ఒక వెండి కాయను ఉంటే దానిని, లేకపోతే రూపాయి కాయను ఉంటే రూపాయి కాయన్ని కూడా ఆ యొక్క తమలపాకులో పెట్టండి. ఇలా పెట్టేసి నమస్కరించుకొని కోరిక నెరవేర్చమని పరమశివుణ్ణి వేడుకోండి. ఇలా కానీ రేపు శివరాత్రి కంటే ముందు వచ్చే సోమవారం రోజు చేస్తే సకల పాపాల నుండి బయటపడతారు. అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.